హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చుడు క్రియేషన్స్. సో ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి ఈ పాలిస్టర్ క్లాత్ తోటి ఇలాగా అందమైనటువంటి గార్లాండ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతోటి షేర్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, మనకి పాలిస్టర్ క్లాత్లో వచ్చేసి చాలా రకాల కలర్స్ అయితే ఉంటాయన్నమాట. సో మనకు నచ్చినటువంటి కలర్స్ తీసుకొని మనకు నచ్చినట్టుగా ఇలాగా ఈ గార్లాండ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలాగ గార్లాండ్స్ని మనము ఏదైనా ఫంక్షన్స్ కానీ లేదంటే ఏదైనా ఫెస్టివల్స్ కానీ వేసుకుంటే చూడడానికి అయితే చాలా చాలా బాగా లుక్ ఉంటుంది అనమాట. లేదు రెగ్యులర్గా వేసుకోవాలి గార్లాండ్ని డోర్కి ఇలాగా అనుకునే వాళ్ళు జస్ట్ ఇలా పైన పాట్ని మాత్రమే వేసుకోవచ్చు అనమాట. అంటే మనం దీన్ని ఇలాగా మనకి ఎలా కావాలో అలా దీన్ని వేసుకోవచ్చు అనమాట. అంటే డిస్పాచ్ చేసుకోవచ్చు అండి. సో 2 పార్ట్స్ కావాలనుకుంటే పైనది ఇలాగే కావాలనుకుంటే పైనది మాత్రమే వేసుకోవచ్చు. లేదు కొంచెం హెవీగా కావాలనుకుంటే సైడ్ హ్యాంగింగ్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో మనం వీటిని 2 in 1గా యూస్ చేసుకోవచ్చు అండి. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఇవి మనకి బయట షాప్లో కూడా దొరుకుతాయి అనమాట. వీటిని మనం పర్చేస్ చేయాలంటే నియర్లీ 5,000 వరకు కూడా ఛార్జ్ చేస్తున్నారు. సో అలా కాకుండా మనం మన చేతుల మీదుగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కాస్ట్ అయితే చాలా తక్కువ అవుతుందండి. అంతా అంటే కూడా ఒక 600 లేదంటే 700 లోపల మనము ఈ క్లాత్ని తీసుకోవడానికి స్పెండ్ చేస్తామంటే మనకి ఇంత చక్కటి గార్లాండ్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. సో మనకు నచ్చినటువంటి కలర్స్తో కలర్ఫుల్గా చాలా అందంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఏమంటే కొద్దిగా టైం అయితే స్పెండ్ చేయాలి. టోటల్గా ఈ బ్యాచ్ని చూపించాను కదండి, సైడ్ హ్యాంగింగ్స్ అలాగే డోర్కి మిడిల్లో వేసేటువంటి హ్యాంగింగ్స్ అన్నీ కలిపి కూడా ప్రిపేర్ చేయాలంటే డైలీ ఒక 1 or 2 hours స్పెండ్ చేసామంటే ఒక 14 days అయితే టైం తీసుకుంటుంది అనమాట ఈ గార్లాండ్ ప్రిపేర్ చేసుకోవడానికి. సో మనకి ఇవి 30 years అయినా కూడా ఏమీ పడవు అండి మనం ప్రిపేర్ చేసుకున్నట్టయితే. సో మనం ఎలా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా కూడా ఏమీ అవ్వవు, ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా ఏమీ అవ్వవు అనమాట. చూసినాకండి చూడడానికి అయితే లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఏదైనా అకేషన్కి వేసామంటే ఆ లుక్కే వేరుంటుందన్నమాట. సో నేను ఒకసారి మీకు హ్యాంగ్ చేసి కూడా చూపిస్తాను. ప్రెసెంట్ అయితే సైడ్ హ్యాంగింగ్ ఒక్కటే ప్రిపేర్ చేశాను, రిమైనింగ్ చేయడానికి ఇంకో కొద్దిగా టైం పడుతుంది. అంతా అయిపోయాక మరొకసారి వీడియో పెట్టేస్తాను ఎలా ఉంది లుక్ అనేది. సో చూసినాకండి ఇలాగ మనకి డోర్ పైన నుంచి కింద వరకు హ్యాంగింగ్ అనేది వస్తుందన్నమాట. సో మనకి ఎంత లెంత్ కావాలన్నది మన ఇష్టాన్ని బట్టి మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో కొంతమందికి పైనుంచి డోర్ కింద వరకు ఉంటే కొంతమంది ఇష్టపడతారు, కొంతమందికి షార్ట్ ఉంటే ఇష్టపడతారు. సో మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ గార్లాండ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనము డోర్ మెజర్మెంట్ని బట్టి మనము థ్రెడ్ లెంత్ అనేది తీసుకోవాలండి. షార్ట్ కావాలనుకుంటే లెంత్ తక్కువగా ఉండేలా తీసుకోవాలి థ్రెడ్, లేదంటే లాంగ్ కావాలంటే సో లాంగ్ ఎంత లాంగ్ ఉందో దాన్ని బట్టి మనం థ్రెడ్ అనే దాన్ని తీసుకోవాలన్నమాట. సో థ్రెడ్ కొద్దిగా ఎక్కువగానే వదులుకోవాలి. ఎక్కువైతే కట్ చేసుకోవచ్చు, కానీ తక్కువ వస్తే మళ్ళీ మనం యాడ్ చేస్తే బాగోదు కదా. సో ఇప్పుడైతే మనము ఈ గార్లాండ్కి కావాల్సినటువంటి పెటల్స్ని ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాము. సో నేను ఇలాంటి ఒక కార్డ్బోర్డ్ తీసేసుకుని లెంత్ వచ్చేసి 9 centimeters, విడ్త్ వచ్చేసి 3 centimeters ఉండేలాగా కట్ చేసుకుని ఇలాగ రౌండ్ షేప్ వచ్చేలాగా కార్నర్స్లో కట్ చేసుకున్నాను. సో మీకు ఎగ్జాక్ట్గా ఇలా కట్ చేయడం కూడా ఎలాగో కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ షేర్ చేస్తాను, మీరు అది కూడా చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇలాగ నేను 3 colors ఉన్నటువంటి క్లాత్ని ఒకదాని మీద ఒకటి ఇలాగ ఫోల్డ్ చేసేసి ఇవి కదలకోకుండా ఉండడానికి పక్కన స్టాప్లర్ పిన్స్ని పెట్టేసుకున్నాను. తర్వాత ఇలాగ ఈ కార్డ్బోర్డ్ని పెట్టేసి పెన్సిల్ తోటి ఇలాగ దీన్ని మార్క్ చేసుకుంటున్నాను అనమాట. సో మనం ఇలా చేసుకున్నట్టయితే కొంచెం టైంలోనే ఎక్కువ పెటల్స్ని కట్ చేసుకోవచ్చు. అలాగే స్టాప్లర్ పిన్స్ని కానీ లేదంటే క్లిప్స్ కానీ యూస్ చేయడం వల్ల ఈ క్లాత్ అనేది కదలకోకుండా పెటల్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇది పాలిస్టర్ క్లాత్ కాబట్టి ఇలాగ సైడ్కి వచ్చేసి మనకి దారం అనేది ఇలా వస్తూ ఉంటుంది. సో ఇలాగే మనం కాల్చుకోకుండా వదిలేసామంటే ఇది అన్నీ కూడా పోగులుగా బయటకు వచ్చేసి షేప్ అనేది బాగా అనిపించదు అనమాట. అందుకని చెప్పేసి కార్నర్స్ని మనం ఇలాగా కాల్చుకోవాలి. సో కాల్చడం అంటే ఎక్కువ టైం తీసుకోకూడదండి. జస్ట్ అలాగా క్లాత్ని ఇక్కడ వీడియోలో ఇలా చూస్తున్నాను అలాగా ఫాస్ట్గా మనం ఇలా మూవ్ చేసినట్టయితే ఈజీగా కార్నర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. మనం ఎక్కువసేపు కాల్చామంటే క్లాత్ అంతా కూడా నల్లగా అయిపోతుంది అనమాట. ఇలాగ ఫాస్ట్గా చేసుకున్నట్టయితే అన్ని సైడ్స్ కూడా నీట్గా బర్న్ అవుతాయి అన్నమాట. సో ఇదే విధంగా అన్నిటినీ కూడా మనము కాల్చి పక్కన పెట్టేసేసుకోవాలి. సో ఇప్పుడు గార్లాండ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాము. సో గార్లాండ్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఈ దారాన్ని అయితే తీసుకుంటున్నాను. ఇది మనకి అన్ని ఫ్యాన్సీ స్టోర్లో కూడా దొరుకుతుంది. ఇది చాలా గట్టిగా ఉంటుందండి, అంటే పర్ల్స్ని కుట్టడానికి ఎక్కువ యూజ్ చేస్తుంటారు. మనం తెంపినా కూడా తెగిపోదన్నమాట, అంత స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఇది.
సో అలాగే ఈ 2 రింగ్స్‌ని తీసుకుంటున్నాను. ఈ రింగ్స్ వచ్చేసి జస్ట్ నేను హ్యాండ్ బ్యాగ్‌కి వచ్చినటువంటి రింగ్స్‌ని ఇలాగ యూజ్ చేసుకుంటున్నాను. ఇవైతే మనం ఎలా యూజ్ చేసినా కూడా విరిగిపోవనమాట. ఎక్కువ రోజులు ఎండలో ఉన్నా కూడా ఏమవ్వవు. ఒకవేళ మనం ప్లాస్టిక్ తీసుకున్నట్టయితే అవి ఈజీగా విరిగిపోతాయన్నమాట. కాబట్టి మీ దగ్గర ఏవైనా ఐరన్ కానీ లేదంటే స్టీల్ కానీ ఇలాంటివి ఉంటే వాటిని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ప్లాస్టిక్ రింగ్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటివి తీసుకున్నామంటే ఎంత బరువు ఉన్నా కూడా ఇవి బేర్ చేస్తాయన్నమాట గార్లాండ్ బరువుని. అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఈ రింగ్స్ని తీసేసుకుంటున్నాను. అలాగే నాకు ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ వచ్చేసి నేను ఈ థ్రెడ్ని తీసేసుకుంటున్నాను 2 పొరల మీద. అలాగే ఇలాగ ఒక కార్నర్ వచ్చేసి నేను టైట్గా ఈ రింగ్స్కి చుట్టేసి ఊడిపోకుండా బాగా కట్టేస్తున్నాను అనమాట, ఎక్కువ ముడులు వేసేసి. సో మీరు ఈ థ్రెడ్ తీసుకునేటప్పుడు మీరు అనుకున్న మెజర్మెంట్ అంటే కొద్దిగా ఎక్కువ దారాన్ని తీసుకోవాలి. సో మనం ఒకవేళ ఎక్కువగా యాడ్ చేసుకోవాలన్నప్పుడు ఈజీగా యాడ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట, పెటల్స్ యాడ్ చేసుకోవడానికి. లేదంటే ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసుకోవచ్చు. దానికని చెప్పేసి ఇక్కడ కొద్దిగా ఎక్స్ట్రా దారాన్ని తీసుకోవాలి. అలాగే నీడిల్ కూడా చిన్నది తీసుకోండి, ఎందుకంటే మనకి బీడ్స్ అనేటివి ఈజీగా మూవ్ అవ్వాలి కాబట్టి చిన్న సైజ్ నీడిల్లో అయితే ఈజీగా మూవ్ అవుతాయి అన్నమాట. సో పెటల్స్ని ఇప్పుడు ఎలా ఫోల్డ్ చేయాలో ఒకసారి చూద్దాము. సో ఈ విధంగా ఫోల్డ్ చేస్తే క్లాత్ వచ్చేసి లుక్ అనేది కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. మనం రౌండ్గా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. సో మీకు ఏ విధంగా ఇష్టమైతే ఆ విధంగా మీరు క్లాత్ని ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. నేను మరొకసారి చూపిస్తున్నాను. సో ఇలాగ క్లాత్ని ఈ వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసేసుకుంటూ మీకు నచ్చినటువంటి కలర్స్ని మీకు నచ్చినటువంటి ఆర్డర్లో మీరు నీడిల్ మీద ప్లేస్ చేసుకుంటూ వెళ్ళడమే. ఇక్కడైతే నేను ఫస్ట్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ 8 పెటల్స్ని పెట్టేసుకున్నాను. 8 పెటల్స్ తర్వాత ఒక బీడ్ని యూస్ చేస్తున్నాను అనమాట. అంటే ప్రతి 8 పెటల్స్కి ఒక బీడ్ని అయితే ఇక్కడ యూస్ చేశాను. ఎందుకంటే మనము ఇలాగ బీడ్స్ని యూస్ చేయడం వల్ల ఎక్కువ పెటల్స్ అనేటివి యాడ్ చేయని అవసరం లేదు. అదేవిధంగా సో ఈ బీడ్స్ని యూస్ చేయకపోయినట్టయితే మనకి ఎక్కువ క్లాత్ అవసరం అవుతుంది. అదేవిధంగా గార్లాండ్ వెయిట్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి బీడ్స్ని ప్రతి 8 పెటల్స్కి ఒక బీడ్ని యూస్ చేస్తే మీకు తొందరగా కూడా పూర్తి అవుతుంది. అదేవిధంగా ఈ గార్లాండ్ వచ్చేసి లైట్ వెయిట్గా కూడా చాలా బాగుంటుంది అనమాట లుక్ వచ్చేసి. ఒకవేళ మీరు ఈ బీడ్స్ని యూస్ చేయకపోయినట్టయితే మనం ఎంత క్లాత్ వేసినా కూడా అది ప్రెస్ అవుతూ లుక్ అనేది మారిపోతుంది. కాబట్టి 8 పెటల్కి ఒక బీడ్ని యూస్ చేసేసి మీకు కావాల్సినటువంటి ఆర్డర్లో మీకు నచ్చినటువంటి కలర్ని ప్లేస్ చేసేసుకుంటూ ఇలాగా ఈ వీడియోలో చేసినట్టుగా గార్లాండ్ని కంప్లీట్ చేసుకోవడమే. అలాగే మనకి ఫ్యాన్సీ స్టోర్లో వచ్చేసి ఈ గోల్డ్ కలర్ సాటిన్ రిబ్బన్ అయితే ఎక్కడైనా కూడా అవైలబుల్గా ఉంటుందండి, గోల్డ్ లేదంటే సిల్వర్ కానీ. సో మీకు ఏ కలర్ నచ్చినట్టయితే ఆ కలర్ని సాటిన్ రిబ్బన్ తీసేసుకొని మధ్యలో అక్కడక్కడ ఒక పెటల్ని యాడ్ చేశారంటే లుక్ కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా షైనీగా అనిపిస్తుంది అనమాట గార్లాండ్ వచ్చేసి. సో మీకు అవైలబుల్గా ఉంటే యాడ్ చేయండి, లేదంటే అవసరం లేదనమాట. సో దాని కాస్ట్ వచ్చేసి 120 రూపీస్ ఒక రోల్కి ఛార్జ్ చేస్తున్నారండి. సో ఈ విధంగా నేను ప్రతి 8 పెటల్స్కి ఒక బీడ్ని యాడ్ చేస్తూ నాకు నచ్చినటువంటి ఆర్డర్లో కలర్స్ని చేంజ్ చేసుకుంటూ గార్లాండ్ని ప్రిపేర్ చేసుకుంటూ వెళ్తున్నానండి. సో చూసినా కదండి, చాలా ఈజీ. మనకి ఎన్నేళ్ళైనా కూడా ఇది ఏమీ పడవదనమాట. సో ఎన్నిసార్లైనా వాష్ చేసుకోవచ్చు, ఏమీ అవ్వదు, ఎండకి వానకి ఏమీ అవ్వదండి. లుక్ అయితే చాలా బాగుంటుంది. సో మీకు నచ్చినటువంటి కలర్స్ తీసుకొని మీరు ప్రిపేర్ చేసుకోవడమే, అంతేనండి. సో చూసినారు కదండి, ఇలాగా స్టెప్ బై స్టెప్ మనకు కావాల్సినటువంటి కలర్స్ని మనం ఇలాగా వేసుకుంటూ వెళ్ళిపోవడమే.
బాగుంటుంది. ఈ పక్క నోట్ వేస్తున్నాను, అయితే 4 వేస్తున్నాను. ఓకే, వైట్ కట్ చేస్తున్నా, లేకపోతే మిడిల్లో ఒక పిచ్చిలా వేస్తాను. ఇంత దూరం చేస్తే సరిపోతుంది. అది వేసినప్పుడు ఎక్కువ ఇలా వైట్ పొడుగు ఏమో అక్కర్లేదు అలా, దీనంతా వేసుకోవచ్చు. చాలా పొడి వేసినా చూస్తారు కదండి, ఇదే విధంగా నేను మొత్తం అంతా గార్లెండ్ని కూడా ప్రిపేర్ చేశాను. గోల్డ్ పెటల్స్ని వాడాలనిపిస్తే నేను సాటిన్ రిబ్బన్ యూస్ చేసేసి ఇలాగా గోల్డ్ పెటల్స్ని ప్రిపేర్ చేసి పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు నాకు కావాల్సినటువంటి లెంత్ గార్లెండ్ ప్రిపేర్ అయిపోయింది, దాన్ని పక్కన పెట్టేశాను. ఇప్పుడు హ్యాంగింగ్స్ కోసం అని చెప్పేసి నేను గోల్డ్ కలర్ క్లాత్ని తీసుకుంటున్నానండి. సో చాలామంది లంగా ఓనీలకి ఓనీలాగా యూస్ చేస్తారు కదండి, ఆ క్లాత్ అనమాట ఇది. సో మాకు ఇది దొరకట్లేదు, మాకు వద్దు అనుకునే వాళ్ళు నార్మల్గా గోల్డ్ కలర్ బాల్స్ ఉంటే యూస్ చేయొచ్చు, లేదంటే నార్మల్గా ఇప్పుడు నేను చూపించా కదండి పింక్ లేదంటే గ్రీన్ కానీ ఎల్లో కానీ ఆ క్లాత్ని కూడా ఇలాగా 5x5 మెజర్మెంట్ తోటి మీరు ఇలాగ కట్ చేసేసుకొని వేస్ట్గా ఉన్నటువంటి క్లాత్ని ఇందులోకి బాల్ లాగా వచ్చేలాగా మనం ఫోల్డ్ చేసేసుకొని ఈ 4 కార్నర్స్ని జాగ్రత్తగా టైట్గా మనం ఈ వీడియోలో చూస్తున్నట్టుగా జాగ్రత్తగా గట్టిగా ముడి వేసేసుకున్నామంటే ఇది ఒక బాల్ షేప్లో వచ్చేస్తుంది అనమాట. సో ఇలాంటి బాల్స్ మనకి బయట మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి, బట్ కాస్ట్ వచ్చేసి ఈచ్ బాల్ 20 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తున్నారండి. బట్ నాకైతే అవి దొరకలేదు, అందుకని చెప్పేసి నేనే ఈ విధంగా చేసేసుకున్నాను.
ఇలాగ మీరు టైట్గా వేసేసారంటే ఇవి ఊడిపోవు. అలాగే మీకు ఏమైనా పోగులాగా పైకి వస్తున్నాయి అనుకున్నట్లయితే కార్నర్ని కొద్దిగా కాల్చారంటే అవి కూడా చక్కగా తయారవుతాయి అన్నమాట. సో ఇప్పుడు అది ఈ వీడియోలో కూడా మీకు చూపిస్తాను ఒకసారి. ఇలాగ ఉన్నటువంటి ఎక్స్ట్రా క్లాత్ని పైన జాగ్రత్తగా కట్ చేసేసుకోవాలి. సో ఇలాగ బాల్స్ని ప్రిపేర్ చేసుకోవడం అయితే కష్టమైతే ఏం కాదు, చాలా ఈజీ అనమాట. సో మీరు గోల్డ్ కలర్లోనే కావాలంటే ఇలాగ ఈ క్లాత్ని యూస్ చేసి చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా వేరే పాలిస్టర్ క్లాత్తో కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఇలాగ ప్రిపేర్ చేసుకొని కట్ చేసుకున్నాక పైన మీరు ఇలా కాల్చారంటే ఈ పోగులు అనేటివి బయటికి ఊడిపోకుండా కూడా మంచిగా వచ్చేస్తాయి అనమాట. ఇదే విధంగా నేను ఇంకొక 2 బాల్స్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాను. సో మీకు హ్యాంగింగ్స్ ఎన్ని కావాలంటే అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేనైతే ఒక 3 హ్యాంగింగ్స్ కోసం అని చెప్పేసి 3 బాల్స్ని ప్రిపేర్ చేసుకున్నాను. అదేవిధంగా ఇది వరకు నేను షేప్ డ్రా చేసి కట్ చేసుకున్నాను కదండి, ఆ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసేసి ఇలా కార్నర్స్ని కొద్దిగా కట్ చేసేసుకొని ఇంకొక షేప్ వచ్చేలాగా కట్ చేసుకుంటున్నాను. ఇది ఎందుకంటే హ్యాంగింగ్స్ చివర్లో యాడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఇలా చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా కట్ చేసుకున్నాక వీటిని కూడా చివర్లో ఇలాగ దారాలు అనేటివి బయటికి రాకుండా ఇలా కాల్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు హ్యాంగింగ్స్ ఎలా తయారు చేస్తామో చూసేద్దాము. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ బాల్స్కి ఈ వీడియోలో చూస్తున్నట్టుగా మనం హ్యాంగింగ్స్ని ప్రిపేర్ చేసుకోవడమే. ఈ బీడ్స్లో కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. పింక్, వైట్, చాలా చాలా కలర్స్ ఉన్నాయండి. సో మనకి ఒక 4 స్టెప్స్ ఉన్నటువంటి బీడ్స్ వచ్చేసి బయట 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఛార్జ్ చేస్తున్నారనమాట. సో ఒకవేళ మీ దగ్గర బీడ్స్ లేకపోతే నార్మల్గా ఏవైనా పూసలు ఉంటాయి కదా, వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఈ హ్యాంగింగ్స్ కోసం అని చెప్పేసి నేను ఈ క్లాత్ని ఒక 3 పెటల్స్ని ఒక కలరు, అలాగే ఇంకొక 3 పెటల్స్ వచ్చేసి ఇంకో కలర్ని యాడ్ చేసేసి తర్వాత బీడ్స్ని యాడ్ చేసేసి హ్యాంగింగ్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇదే విధంగా 3 హ్యాంగింగ్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఈ బాల్స్ ప్రిపేర్ చేయడం కష్టమా అనుకునే వాళ్ళకి బయట గోల్డ్ కలర్లో ఉన్నటువంటి బాల్స్ అయితే మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. బట్ అవి ఎక్కువ ఏదైనా తగిలాయి అంటే పగిలిపోతున్నాయండి. సో ఆ బాల్స్ కంటే కూడా నా సజెషన్ ఏంటంటే క్లాత్తో చేసుకున్నటువంటి బాల్సే బెటర్ అండి. ఇవి మనం ఎలా యూస్ చేసినా ఏం పగిలిపోవు. ఒకవేళ వాష్ చేయాలంటే కూడా ఈజీగా వాష్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే హ్యాంగింగ్ ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది. సో నేను ఈ హ్యాంగింగ్ లెంత్ కోసం అని చెప్పేసి ఒక 13 బీడ్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఎక్కువ లెంత్ కావాలనుకుంటే ఇంకొన్ని ఎక్కువ బీడ్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే 13 బీడ్స్ని మాత్రమే నేను యూస్ చేసేసి ఇలాగా 3 హ్యాంగింగ్స్ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. సో ఈ 3 హ్యాంగింగ్స్ కూడా కదలకోకుండా ఉండడానికి అని చెప్పేసి ఈ మూడింటిని కూడా ఇలా పట్టేసుకొని ఒక ముడి వేసేసుకోవాలండి. అప్పుడు ఇవి కదలకోకుండా బీడ్స్ అనేటివి ఊడిపోకుండా కదలకోకుండా ఉండిపోతాయి అన్నమాట. సో ఇలాగా టైట్గా ఒక 2-3 ముళ్ళు వేసేసుకోవాలి. చూసారు కదండి, హ్యాంగింగ్ చేయడం కూడా చాలా చాలా ఈజీ అనమాట. కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలు ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ గార్లాండ్కి చివర్లో మనం దారం వదిలేసుకున్నాం కదండి, అంటే ఎక్స్ట్రాగా కుట్టిన తర్వాత ఇంకా నాకు దారం మిగిలిందనమాట చాలా. సో దానికి ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ హ్యాంగింగ్ని టైట్గా ముడి వేసేసుకోవడమేనండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా మనం ఈ గార్లాండ్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏంటంటే కొంచెం ఓపిక అయితే కావాలన్నమాట ఇంత అందమైనటువంటి గార్లాండ్ని ప్రిపేర్ చేసుకోవడానికి. సో ఇలాగ ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ గార్లాండ్స్ వచ్చేసి మనకి కొన్ని ఇయర్స్ అయినా పాడవండి. అంతే కలర్ఫుల్గా అంతే షైనింగ్గా చూడడానికి అయితే చాలా చక్కగా ఉంటాయి. మనం ఎన్నిసార్లు వాడినా కూడా ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా ఏమీ పాడవు. సో ఒకసారి మీరు వాడి పక్కన పెట్టాలనుకుంటే ఒక అట్ట పెట్టెలో మీరు దీన్ని స్టోర్ చేసి పెట్టినట్టయితే పెటల్ షేప్ కూడా చేంజ్ అవ్వకుండా అంతే చక్కగా ఉంటాయన్నమాట. సో మనం వీటిని బయట పర్చేస్ చేయాలంటే కొన్ని వేలు పెట్టాలండి. ఇంట్లో అయితే ఈజీగా 700 తోటి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. మనకి ఈ క్లాత్ కాస్ట్ కూడా చాలా తక్కువే అండి. మీటర్ వచ్చేసి 19 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో మనం ఎక్కువ తీసుకున్నామంటే 15 రూపీస్ పర్ మీటర్ ఛార్జ్ చేస్తారనమాట. సో కొద్దిగా టైం స్పెండ్ చేస్తే చాలు ఇంత చక్కటి పూలమాలలు మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. డోర్ డెకరేషన్కి అయితే చాలా చాలా అందంగా అనిపిస్తాయి అనమాట. సో మనం న్యాచురల్ ఫ్లవర్స్ పెట్టామంటే కొన్ని గంటల్లోనే వాడిపోతాయండి. ఇవైతే కొన్ని ఏళ్ళైనా కూడా ఏమవ్వవు. వీటిని మనం ఫోటో ఫ్రేమ్స్కి యూస్ చేసుకోవచ్చు, డోర్ డెకరేషన్స్కి యూస్ చేసుకోవచ్చు. ఎలా వాడినా రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసినా కూడా ఏమీ ఇవ్వండి.
అలాగే మనకి అన్ని సీజన్లో ఫ్లవర్స్ అయితే ఎప్పుడు దొరకవు అనమాట. ఒకవేళ దొరికినా కూడా వాటికి ఎక్కువ అమౌంట్ అయితే స్పెండ్ చేయాల్సి వస్తుంది. అలా స్పెండ్ చేసినా కూడా వాటిని మహా అంటే 1 డే కంటే కూడా ఎక్కువ యూజ్ చేయలేమన్నమాట. సో అలాంటి వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతాయండి ఇవి. సో డెకరేషన్స్కి కొంతమంది ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయలేని వాళ్ళు కూడా ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు ఇలాగా ఆర్టిఫిషియల్ గార్లాండ్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.